దేవుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి కోసమని పాపరహితులైనటువంటి మిమ్మల్ని సృష్టించాడు కదా! అటువంటి మీకు ఈ వృక్షాలను దహించాలి అనేటువంటి ఈ ఈ క్రూరమైనటువంటి కోరిక ఎలా కలిగింది అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా అంచేత ఆఖరికి ఈ వృక్షాల యొక్క ఇలా ధ్వంసం చేస్తే ఇలాగా అని ఎన్నో అది ప్రపంచానికి చేటు కదా అని అన్నీ చెప్పి మీరు అనకులు అని చెప్పి కొనియాడుతుంటే సాక్షాత్తు స్వామి మిమ్మల్ని ఇలా ప్రపంచానికి పరిచయం చేస్తే మీరేమో ఈ పాప కృత్యాలకు ఒడిగట్టారు. అది ఎంతవరకు ధర్మం అని చెప్పి అడిగి ఆఖరికి కొంచెం వీళ్ళకి హితబోధ చేస్తున్నారు. నాయనా మీ కులాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకోండి. మీ తాతలు, తండ్రులు, పెద్దలు ఎవరిని చూసినా మీ పైతరాలలో ఎవరైనా అసలు ఇలాగ కోపానికి గురైన వాళ్ళు ఎక్కడైనా చూసారా? అంచేత వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా చూడండి అని చెప్పి కోప